క్లాస్ నేమ్ ఇక్కడ మనం సిఎండి పెట్టాము. ఈ ప్లేస్కి వచ్చి ఇందులో ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ హెల్లో అని రాసాను అనుకోండి. ఇప్పుడు ప్రోగ్రామ్ని సిఎండి పెట్టాం కాబట్టి ఎగ్జిక్యూట్ చేయాలి, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే cmd డాట్ జావాతో కంపైల్ చేస్తున్నాం. అంతే జావా సిఎండి అంటే మనకి ఆ సిఎండి డాట్ మెయిన్ కాల్ అయ్యి ఆ మెయిన్లో ఉన్న హెల్లో అనేది ప్రింట్ అయిపోతుంది. అంతే కదా, ఎగ్జిక్యూట్ చేసాం. సో వాట్ వి గెట్ హెల్లో అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మళ్ళీ అవుట్పుట్ వస్తుందా రాదా? వస్తుంది. ఒక ప్రోగ్రామ్ మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో జావా సిఎండి అంటే మళ్ళీ హెల్లో వస్తుంది. అట్లా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా దట్ విల్ కమ్. సపోజ్ నేను ఇట్లా రాస్తున్నాను, జావా సిఎండి సమ్ ఇండియా యుఎస్ఏ ఇంగ్లాండ్ అని రాశాను. వర్క్ అవుతుందా? అవుతుంది. ఇట్లా రాసినా కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఆ సిఎండి తర్వాత ఏదైతే మనం వర్డ్స్ రాసామో, ఇండియా యుఎస్ఏ ఇంగ్లాండ్ ఏదైతే రాసామో వాటికి కూడా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వి గెట్ ది సేమ్ రిజల్ట్. హెలో వచ్చిందా అన్నా? లేదు, జావా సిఎండి 45 3.5.4 ఏ హెలో ఏదో రాసాం, రాసి ఎగ్జిక్యూట్ చేసాం. స్టిల్ వి గెట్ ది అవుట్పుట్. అంటే ఈ జావా అనే కమాండ్ రాసి పక్కన మన క్లాస్ నేమ్ రాసి ఆ తర్వాత ఏదైతే మన కంటెంట్ రాస్తామో అది రాయకూడదు అయితే కాదు, అక్కడ కూడా కంటెంట్ రాయొచ్చు. అండ్ అది దానికి కూడా మీనింగ్ ఉంది. ఓకేనా? సపోజ్ మనం ఇక్కడ రాస్తున్నాం జావా సిఎండి రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అని రాశాను అనుకోండి. రాసి ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ వి గెట్ హెలో. అంతే, అక్కడ డిఫరెన్స్ ఏం లేదు కదా. అక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఏది రాసినా ఓకే. బట్ ఆ రాసిన దాన్ని ఏం చేస్తుంది అంటే సింప్లీ హెలో ప్రింట్ అయింది. అయితే ఇక్కడ ప్రోగ్రాంలో చిన్న మోడిఫికేషన్ చేస్తాను ఇప్పుడు. ఎట్లా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆర్గ్స్ డాట్ లెంగ్త్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఆర్గ్స్ అనేది ఒక వేరియబుల్ కదా, వేరియబుల్. ఇదేంటి? స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ అని రాస్తే ఆర్గ్స్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ రిఫర్స్ అర్రే ఆఫ్ స్ట్రింగ్స్. జనరల్ చెప్పాలంటే, ఇంకా టు బి ఎగ్జాక్ట్ చెప్పాలంటే అర్రే ఆఫ్ స్ట్రింగ్ రిఫరెన్సెస్. ఈచ్ రిఫరెన్స్ ఒక్కొక్క స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. అది దీన్ని చూడగానే మనకు తెలుస్తుంది అది. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఆర్గ్స్ అనేది రిఫర్ చేసే అరే ఏదైతే ఉందో ఆ అరే యొక్క లెంగ్త్ ప్రింట్ అవ్వాలి ఇక్కడ. ఓకేనా? అది ఎట్లా దేని రిఫర్ చేస్తుంది, అసలు ఆర్గ్స్ అనేది దేని రిఫర్ చేస్తుంది అంటే ఇందా మనం ప్రోగ్రామ్ రాసాం కదా, ఎట్లా దీన్ని జావా సిఎండి రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అని రాసాం కదా. ఈ జావా అనేది ఫస్ట్ రాసిన జావా అనేది కమాండ్, దీన్ని మనం కమాండ్ అని చెప్తాం. తర్వాత సిఎండి అనేది మన క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ తర్వాత ఏదైతే మనం రాస్తామో ఈచ్ వర్డ్ని సిస్టమ్ ఒక ఇండివిజువల్ స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ సిఎండి తర్వాత ఎన్ని స్ట్రింగ్స్ ఇచ్చాం? 4 స్ట్రింగ్స్ ఇచ్చాం. సో సిస్టమ్ ఏమనుకుంటుందంటే 4 స్ట్రింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, క్లాస్ నేమ్ తర్వాత 4 స్ట్రింగ్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఈ 4 స్ట్రింగ్స్, ఈ 4 వర్డ్స్తో 4 స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. ఓకేనా? సిఎండి పక్కన రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అనే వర్డ్స్తో, అంటే ఆ వర్డ్స్ని తీసుకొని 4 ఇండిపెండెంట్ స్ట్రింగ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ని క్రియేట్ చేసింది అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది అన్నట్లే. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అంటే దానికి ఒక హ్యాష్ కోడ్ ఉంటుంది. అట్లా మనకు మొత్తం ఎన్ని హ్యాష్ కోడ్స్ వస్తాయి? 4 హ్యాష్ కోడ్స్ వస్తాయి. ఈ 4 హ్యాష్ కోడ్స్ని తీసుకొచ్చి ఇంకొక అరేలో స్టోర్ చేసుకుంటుంది సిస్టమ్. ఏవైతే స్ట్రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పైన జావా సిఎండి ఇండియా యుఎస్ఏ ఇంగ్లాండ్ అని రాస్తాం. ఇలా రాస్తే ఏం చేస్తుంది? 3 స్ట్రింగ్స్ క్రియేట్ చేస్తుంది. ఈచ్ స్ట్రింగ్ యొక్క హ్యాష్ కోడ్ అంటే మొత్తం 3 స్ట్రింగ్స్ యొక్క హ్యాష్ కోడ్స్ ఒక అరేలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఆ అరే సైజ్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఇండియా యుఎస్ఏ ఇంగ్లాండ్ వీటిని స్టోర్ చేయాలంటే దానికి సంబంధించిన అరే సైజ్ 3 ఉంటుంది. దీనికి సంబంధించిన అరే సైజ్ 4 ఉంటుంది. దీనికి మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ దిస్ వే. ఎట్లా? రెడ్ అనే స్ట్రింగ్, గ్రీన్ అనే స్ట్రింగ్, బ్లూ అనే స్ట్రింగ్, ఎల్లో అనే స్ట్రింగ్. ఈచ్ స్ట్రింగ్కి ఒక హ్యాష్ కోడ్ ఉంది. సపోజ్ దీనికి 11112222 ఉంది అనుకుంటే ఈచ్ స్ట్రింగ్ యొక్క హ్యాష్ కోడ్ని ఒక అరేలో పెట్టేసుకొని, ఇప్పుడు ఇదేంటి? అరే ఆఫ్ స్ట్రింగ్ రిఫరెన్సెస్, అంతే కదా?
యూ కెన్ సే దిస్ ఈజ్ అరే ఆఫ్ స్ట్రింగ్ రిఫరెన్సెస్. ఆ అరే ఆఫ్ స్ట్రింగ్ రిఫరెన్సెస్ క్రియేట్ చేసి ఈ అరే ఇప్పుడు ఇది కూడా ఒక అరే అంటే ఒక ఆబ్జెక్టే కాబట్టి ఈ అరే యొక్క హ్యాష్ కోడ్ ఇది 999 అనుకుంటే మనం ఈ 9999ని మెయిన్కి పంపిస్తుంది సిస్టమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే. మనం ఆ ప్రోగ్రామ్ పక్కన సిఎండి రెడ్ తర్వాత రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో రాసాం కాబట్టి ఆ 4 స్ట్రింగ్స్ వర్డ్స్తో 4 ఇండివిజువల్ స్ట్రింగ్స్ క్రియేట్ చేసి వాటి హ్యాష్ కోడ్స్ అన్ని ఒక అరేలో పెట్టి ఆ అరే యొక్క హ్యాష్ కోడ్ని సింపుల్లీ జనరల్గా చెప్పినప్పుడు ఆ అరేని పంపిస్తుంది. ఆ అరేని దేనికి పంపిస్తుంది? మెయిన్కి పంపిస్తుంది సిస్టమ్. ఇక్కడ నుంచి మెయిన్కి పంపిస్తుంది. అందుకోసమే మెయిన్లో మనం ఏం చేస్తాం? అరే ఆఫ్ స్ట్రింగ్ రిఫరెన్సెస్ రిసీవ్ చేసుకునేలాగా ఒక వేరియబుల్ రాసుకుంటున్నాం. ఆ వేరియబుల్ ఏంటి? ఇక్కడ ఆక్స్ అనేది. సో ఇక్కడ ఆక్స్ అనే వేరియబుల్ లోపలికి 9999 అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి? మెయిన్లో మనం రాసిన ఆక్స్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఆ అరేని రిఫర్ చేస్తుంది. మెయిన్లో ఉన్న ఆక్స్ అనేది ఆ అరేని రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చిన తర్వాత హలో అని ప్రింట్ చేసాము. తర్వాత ఆక్స్ డాట్ లెంగ్త్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈ ఆక్స్ అనే దాని ద్వారా రిఫర్ చేసిన లెంగ్త్ అరే యొక్క లెంగ్త్ ప్రింట్ అవుతుంది. సో దట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సపోజ్ ఇది చూద్దాం, రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అని రాసాం. ఇప్పుడు ఇదేంటి? అవుట్పుట్ మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. హలో వచ్చింది, 4 వచ్చింది. ఒకవేళ మన అవుట్పుట్ మనం ఇలా రాసామనుకోండి, జావా సిఎండి ఇండియా యూఎస్ఏ ఇంగ్లాండ్ అని రాసాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 4 స్ట్రింగ్స్ క్రియేట్ కాకుండా 3 స్ట్రింగ్సే క్రియేట్ అవుతాయి. 3 స్ట్రింగ్స్ కోసం అరే ఆఫ్ 3 ఎలిమెంట్స్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఆక్స్ అనేది రిఫర్ చేస్తుంది. అప్పుడు ఆక్స్ డాట్ లెంగ్త్ అంటే 3 వస్తుంది, అంతే కదా? సో కాబట్టి ఇలా కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది? అవుట్పుట్ 3 అని వచ్చింది. లేదు ఇది రాసాం, ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. సిఎండి తర్వాత 45 5.4 ఏ హలో సంథింగ్ ఏదో రాసాం. సో వి గెట్ 4. అదే మనం జావా సిఎండి 1 2 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏబిసి 33.4 ఇలా రాసాం. ఇప్పుడు మొత్తం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో యూ కెన్ సీ దట్ అవుట్పుట్ 10. అట్లా మన కమాండ్ మన ప్రోగ్రామ్ నేమ్ తర్వాత ఎన్నైతే వర్డ్స్ రాస్తామో ఈచ్ వర్డ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ సపరేట్ స్ట్రింగ్. దానికి అకార్డింగ్ అవుట్పుట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ రాస్తున్నాను జావా సిఎండి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెగటివ్ నెంబర్స్ నార్మల్ నెంబర్స్. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి? 4 వచ్చింది. ఎందుకు 4 వచ్చింది అంటే ఎప్పుడైనా మనం ఒక 2 వర్డ్స్ జనరల్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇక్కడ 1 2 3 అంటే ఈచ్ వన్ని ఇండివిజువల్ స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. అలా కాదు, నాకు ఈవెన్ ఉంది నంబర్స్ ఉంది, ఈ 2 వర్డ్స్ కలిపి మధ్యలో స్పేస్ ఉన్నా కూడా ఈ మొత్తం కలిపి ఒకటే స్ట్రింగ్ లాగా ట్రీట్ చెయ్యి అని చెప్పదలుచుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ ఈవెన్ నెంబర్స్ మొత్తాన్ని ఒక కొటేషన్స్లో పెట్టేసేయండి. కొటేషన్స్లో పెట్టేస్తే ఆ మొత్తాన్ని కలిపి ఒక స్ట్రింగ్ అనుకుంటుంది. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఈజ్ 1 స్ట్రింగ్, ఆడ్ నెగటివ్ నెంబర్స్ ఈ 3 వర్డ్స్ కలిపి ఒక స్ట్రింగ్, దెన్ నార్మల్ అనేది ఒక స్ట్రింగ్, నంబర్స్ అనేది ఒక స్ట్రింగ్. టోటల్గా మనకు 4 స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్లో ఇక్కడ 4 కనిపిస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ సిస్టమ్ విల్ అండర్స్టాండ్. సో మనం ఇక్కడ సింపుల్గా ఉండడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్, ఇది రెడ్ గ్రీన్ బ్లూ దాన్ని తీసుకొని చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ హలో అనేది రాయలేదు, రాయకుండా జస్ట్ ఇలా రాస్తాను. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని రాసాం అనుకుందాం. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 0 అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ పక్కన మనం అరే ఏమి ఆర్గ్యుమెంట్స్ చెప్పలేదు కదా. ఏమీ చెప్పకపోతే ఏమవుతుందంటే అప్పుడు కూడా అరే అయితే క్రియేట్ అవుతుంది. ఇలాంటి అరే ఒకటి క్రియేట్ అవుతుంది, డమ్మీ అరే ఆఫ్ 0 ఎలిమెంట్స్తో క్రియేట్ అవుతుంది. మనం ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్పకపోతే అప్పుడు కూడా అరే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ చెప్తే
4 ఎలిమెంట్స్తో అరే క్రియేట్ అవుతుంది. 1 ఎలిమెంట్ చెప్తే 1 ఎలిమెంట్తో అరే క్రియేట్ అవుతుంది. ఏం ఎలిమెంట్స్ చెప్పకపోతే 0 సైజ్ అరే క్రియేట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి ఆర్గ్ డాట్ లెంగ్త్ అంటే మనకి అది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎండి హెల్లో అని రాసాం, ఒకటే స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి అవుతుంది నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 1 వచ్చింది. మేల్ ఫీమేల్ అని ఇచ్చాం, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2. అట్లా మనం ఎన్ని వాల్యూస్ ఇస్తామో ఆ థింగ్స్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. రెడ్ గ్రీన్ బ్లూ 3 ఆర్గ్యుమెంట్స్, ఎల్లో కూడా కలిపాం 4 ఆర్గ్యుమెంట్స్. అట్లా ఏదైతే మనం రాస్తామో దానికి అకార్డింగ్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చేస్తుంది. అది అయితే నాకు ఇక్కడ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా నాకు ప్రింట్ అవ్వాలి, ఇక్కడ అవుట్పుట్ ప్రోగ్రామ్ లోపల నుంచి ప్రింట్ చేయాలి వీటన్నిటిని అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, ఒక లూప్ తీసుకొని i equal to 0, i less than args dot length i plus plus print line i plus args of i. ఇలా args of i అంటే ఆ స్ట్రింగ్ ఆ కంటెంట్ మాత్రం ప్రింట్ అవుతుంది. ఎట్లా 0 ఫస్ట్ i వాల్యూ 0 ఉన్నప్పుడు మనం ఇచ్చిన కంటెంట్, సపోజ్ రెడ్ గ్రీన్ బ్లూ అవి ఇద్దాం అనుకుందాం, ఒక 4 థింగ్స్. జావా సిఎండి రెడ్ గ్రీన్ బ్లూ 3 ఇచ్చాం అనుకుందాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 3, 0 ఫర్ రెడ్, 1 ఈజ్ గ్రీన్, 2 ఈజ్ బ్లూ. నాకు అలా కాదు, నాకు 0 1 2 అలా కనిపించద్దు, 1 2 3 అలాగా కనిపించాలి అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ i ప్రింట్ చేసే బదులు i ప్లస్ 1 ప్రింట్ చేస్తాం. i వాల్యూ 0 ఉన్నప్పుడు ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, i వాల్యూ 1 ఉన్నప్పుడు 2 ప్రింట్ అవుతుంది, i వాల్యూ 2 ఉన్నప్పుడు 3 ప్రింట్ అవుతుంది. దానికి కరెస్పాండింగ్గా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 3, ఫస్ట్ వన్ రెడ్, సెకండ్ వన్ గ్రీన్, థర్డ్ వన్ బ్లూ. యూ గాట్ దిస్. ఓకేనా. అయితే ఇప్పుడు మెయిన్ రాసినప్పుడు ఆర్గ్స్ అనే ఉండాలా, ఏదైనా ఉండొచ్చా? ఏదైనా. సపోజ్ నేను ఎక్స్ పెట్టుకుంటాను, వర్క్ అవుతుంది. ఎక్స్ పెడితే ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, ఈ లోపల ఎక్కడైతే ఆర్గ్స్ని యూజ్ చేసామో ఆ ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటాం. ఎక్స్ పెట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. కంపైల్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేసాం, సేమ్ ఎఫెక్ట్, 1 రెడ్ 2 గ్రీన్ 3 బ్లూ సంథింగ్. ఓకేనా. నఫ్ నాకు ఇప్పుడు ఈచ్ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి, ఆ స్ట్రింగ్ పక్కనే దాని లెంగ్త్ కూడా ప్రింట్ అవ్వాలి అనుకున్నారనుకోండి. ఆ స్ట్రింగ్ పక్కనే ఆ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ కూడా ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ ఆఫ్ ఐ డాట్ లెంగ్త్ ఇలా రాస్తాం. చిన్న చేంజ్ చేసాం ప్రోగ్రామ్ని. ఇప్పుడు ఇక్కడ క్లాస్ నేమ్ సిఎండి అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్, వీటిని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. చెప్తాను దాని గురించి. క్లాస్ నేమ్ సిఎండినే ఉండాలి, ఏమైనా ఉండొచ్చా? ఏదైనా ఉండొచ్చు. అది నేమ్ చేంజ్ చేసినప్పుడు దానికి కరెస్పాండింగ్ ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని సిఎండితోనే ఎగ్జిక్యూట్ చేయాలని రూల్ అయితే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సేవ్ యాజ్ చేసి ఇంకొక నేమ్తో పెడుతున్నాను, లైక్ హెలో డాట్ జావా అని రాస్తాను. ఈ లోపల క్లాస్ నేమ్ కూడా హెలో అని పెడుతున్నాను. ఇప్పుడు కంపైల్ చేసినప్పుడు ఏం చేస్తాం, హెలో డాట్ జావా అని కంపైల్ చేస్తాం, హెలోని ఎగ్జిక్యూట్ చేస్తాం. జావా సి hello dot java hello. ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు కాబట్టి దిస్ థింగ్. సపోజ్ జావా హెలో సి సి ప్లస్ ప్లస్ జావా సి షార్ప్ ఏదో రాసాం. ఓకేనా. 1 2 3 4 సిలో 1 క్యారెక్టర్ ఉంది, సి ప్లస్ ప్లస్లో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, జావాలో 4 ఉన్నాయి, సి షార్ప్లో 2 ఉన్నాయి. అదే కదా, వాటి లెంగ్త్ కూడా ప్రింట్ అవ్వాలని రాసాం అక్కడ బోర్డు. అవునా. లేదా దీన్ని ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, వేరే డేటా ఇచ్చి చేద్దాం. హలో ఇండియా బంగ్లాదేశ్ ఇచ్చాం. మొత్తం 4 స్ట్రింగ్స్. 1 అనేది ఇండియా 5 క్యారెక్టర్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 24 ఉన్నాయి, జర్మనీలో 7, బంగ్లాదేశ్లో 10. అట్లా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ మనకు ప్రింట్ అయిపోతుంది. చెప్పండి నిఖిల్. ఓకేనా.
ఓకే సార్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ కమాండ్ లైన్. అండ్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాసి ఒక చిన్న ఎగ్జాంపుల్, దీన్ని చిన్న మోడిఫికేషన్ చేస్తాను. ఎట్లా ఉండాలంటే int s equal to 0, s plus equal to x of I, system dot out dot print line s అని రాశాను. అంటే నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ ఎస్ అనేది ఒక ఇంటీజర్ వేరియబుల్, దాంట్లో ఇనీషియల్గా 0 పెడుతున్నాను. తర్వాత కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఎస్ ప్లస్ ఈక్వల్ టు అంటే ఎస్కి యాడ్ అవుతూ ఉండాలి ఈచ్ టైం. ఎస్ ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐ అంటే మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో ఎక్స్లో రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ ద్వారా డేటా తీసుకొని ఎక్స్ ఆఫ్ ఐ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే క్లాస్ నేమ్ హెలో కాబట్టి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని కరెస్పాండింగ్ నేమ్తోనే కంపైల్ చేస్తాం, అట్లాగే ఎగ్జిక్యూట్ చేస్తాం. సపోజ్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే జావాసి హెలో డాట్ జావా కంపైల్ చేసి అచ్చా దాని గురించి చెప్పాలి కదా. ఓకే, ఇది ఇట్లా రాసినప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో జావా హెలో 10, 20, 30, 40 ఇలా ఇస్తాను. ఈచ్ వాల్యూ వచ్చి ఎస్కి యాడ్ అవ్వాలి, ఇది నా ఇంటెన్షన్. 10, 20, 30, 40. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0లో ఫస్ట్ ఐ వాల్యూ 0 అప్పుడు ఎక్స్ ఆఫ్ 0లో ఉన్న 10 వచ్చి ఎస్కి యాడ్ అవుతుంది. తర్వాత ఎక్స్ ఆఫ్ 1లో ఉన్న 20 వచ్చి ఎస్కి యాడ్ అవుతుంది. అంటే ఇనీషియల్గా ఎస్ 0 ఉంది కాబట్టి 0కి ఫస్ట్ 10 యాడ్ అయితే 10 అవ్వాలి. తర్వాత 20 యాడ్ చేస్తే 10 + 20 30 అవ్వాలి. తర్వాత 30 వచ్చినప్పుడు 60 అవ్వాలి. తర్వాత 40 వచ్చినప్పుడు 100 అవ్వాలి. దెన్ ఆ 100 వచ్చి బయటకు వచ్చి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఈ స్టేట్మెంట్ లూప్ బయట ఉన్నట్లే కదా, ఆ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రింటింగ్ జరగాలి అని అనుకున్నాం. అయితే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం కమాండ్ లైన్లో ఏదైతే ఇస్తామో ఇక్కడ 10, 20 అని ఇస్తున్నాం కదా, ఈ 10, 20, 30, 40 అనేవి మనకి జనరల్గా చూస్తే నెంబర్సే కానీ సిస్టమ్ విల్ ట్రీట్ దెమ్ యాజ్ స్ట్రింగ్స్ ఓన్లీ. ఓకేనా, ఇప్పుడు ఒక స్ట్రింగ్ని నెంబర్కి యాడ్ చేసి నెంబర్కి యాడ్ చేస్తే ఏమవుతుంది, స్ట్రింగ్ ఎడిషన్ జరిగిపోతుంది. దాన్ని మళ్ళీ ఒక ఇంటీజర్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చా? ఒక స్ట్రింగ్ని చేయలేం కాబట్టి ఎర్రర్ వస్తుంది. మనకి ఇందాక కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. లైక్ వాట్ జావాసి హెలో డాట్ జావా అంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇన్కంపాటబుల్ టైప్ స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే ఈ స్ట్రింగ్ తీసుకొచ్చి ఇంటీజర్లో యాడ్ చేసి మళ్ళీ ఇంటీజర్కి అసైన్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఇది స్ట్రింగ్లోకి అసైన్ చేసుకోవాలి. కానీ స్ట్రింగ్కి అసైన్ చేసుకుంటే 10 + 10, 20, 30, 40 అనేవి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్కి అసైన్ చేసామనుకోండి, అప్పుడు వర్క్ అవుతుంది. స్ట్రింగ్ ఇనీషియల్గా ఎంటీ స్ట్రింగ్ పెట్టేసుకొని ఎస్ ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐ అని చెప్పి లాస్ట్లో ప్రింట్ చేసామనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఎస్లోకి ఎంటీ స్ట్రింగ్ ఉంది ఎస్లో, దానికి 10 అనే స్ట్రింగ్ యాడ్ అవుతుంది, తర్వాత 20 అనే స్ట్రింగ్ యాడ్ అవుతుంది, తర్వాత 30 అనే స్ట్రింగ్. అప్పుడు ఏమవుతుంది 10, 20, 30, 40 అలా వస్తుంది అవుట్పుట్. జావా హెలో 10, 20, 30, 40 ఇస్తే అవుట్పుట్ 10, 20, 30, 40 ఇలా వస్తుంది, ఎందుకంటే ఇది స్ట్రింగ్ ఎడిషన్ జరుగుతుంది కాబట్టి. నాకు స్ట్రింగ్ ఎడిషన్ వద్దు, ఇంటీజర్ ఎడిషన్ కావాలి. కాబట్టి ఐ షుడ్ స్టోర్ ది వాల్యూ ఇన్ ఇంటీజర్ వేరియబుల్, ఇనీషియలైజ్ ఇట్ టు 0. దెన్ లోపలికి వచ్చి ఎస్ ప్లస్ ఈక్వల్ టు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్స్ ఆఫ్ 0లో, ఎక్స్ ఆఫ్ 1లో, ఎక్స్ ఆఫ్ 2లో ఉన్న ఈచ్ స్ట్రింగ్ని దాని ఈక్వలెంట్ ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలి. సపోజ్ ఒక స్ట్రింగ్ని ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే ఇలా రాసేసుకోవచ్చా, ఇంట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఐ అని రాయచ్చా? ఒకసారి కంపైల్ చేసి చెక్ చేద్దాం. ఏమవుతుంది, ఇన్కంపాటబుల్ టైప్ స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. స్ట్రింగ్ని ఇంటీజర్గా డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేము మనం. ఇంటీజర్ని క్యారెక్టర్ని ఫ్లోట్గా అట్లా కావాలంటే ఆ విధమైన కన్వర్షన్ బేసిక్ టైప్స్ని కన్వర్ట్ చేయొచ్చు, కానీ స్ట్రింగ్ని డైరెక్ట్గా ఇంట్ అని టైప్ కాస్టింగ్ చేయలేము. అందుకోసం ఏం చేస్తామంటే దీనికోసం ఒక సపరేట్గా ఇంటీజర్ అని మనకు క్లాస్ ఉంది, ఇంటీజర్ డాట్ పార్సింట్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి చేస్తాం. ఇది ఎట్లా అంటే ఇంటీజర్, ఇప్పుడు ఈ వర్డ్ చూడగానే వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈస్ ఇట్ మే బీ ఏ క్లాస్ నేమ్. ఎందుకు, ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంటర్నల్గా మనకి ఇంటీజర్ అనే ఒక క్లాస్ కూడా ఉంది సిస్టమ్ లోపల. మనకి ఎట్లయితే స్ట్రింగ్ అనే క్లాస్ ఉంది, సిస్టమ్ అనే క్లాస్ ఉన్నట్లే ఇంటీజర్ అనే ఒక క్లాస్ ఉంది. ఇంట్ అనేది డేటా టైప్, ఇక్కడ స్మాల్ లెటర్తో ఐ పెట్టి ఐఎన్టీ 3 లెటర్సే ఉంటాయి. దిస్ ఈజ్ అ డేటా టైప్. బట్ ఇంటీజర్ ఈజ్ ఏ ఫుల్ వర్డ్ ఐ క్యాపిటల్ ఉంటుంది.
ఈ ఇంటీజర్ అనే ఇది పార్సింట్ అనే మెథడ్ని కాల్ చేసాను సార్. అవును. యాక్చువల్గా ఇంటిజర్ అనే క్లాస్లో ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. గుడ్. ఇప్పుడు ఇంటీజర్ లోపల పార్సింట్ అనేది ఒక క్లాస్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలి అంటే మనకు ఆబ్జెక్ట్ అవసరం లేదు కదా, డైరెక్ట్గా క్లాస్ నేమ్తో కాల్ చేసేసుకోవచ్చు. పార్సింట్ అనేది స్టాటిక్ మెథడ్ కాబట్టి క్లాస్ నేమ్తో డైరెక్ట్ కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఆ క్లాస్ నేమ్తో ఆ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ అని రాసి దీనికి ఆర్గ్యుమెంట్గా ఒక స్ట్రింగ్ని పంపిస్తున్నాం ఎక్స్ ఆఫ్ ఐ అని. ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ టైం అయితే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 0లో 10 ఉందనుకోండి. 10 అనే స్ట్రింగ్ని ఈ పార్సింట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, స్ట్రింగ్లో ఈచ్ ఎలిమెంట్ని చెక్ చేసి దాంతో ఒక నెంబర్ ఫామ్ చేసి ఆ నెంబర్ మనకి ఇస్తుంది. వచ్చిన నెంబర్ డైరెక్ట్గా మనం ఎస్కి యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. దెన్ వెన్ యూ ప్రింట్ ఎస్ వాల్యూ ఏమవుతుంది, 10, 20, 30, 40 యాడ్ అయిపోయి అందులో 100 స్టోర్ అయి ఉంటుంది. దట్ వీ కెన్ సీ యాజ్ అవుట్పుట్. ఇప్పుడు అవుట్పుట్ మనకి 100 వచ్చింది. సపోజ్ నాకు ఇక్కడ జావా హెలో 12, 654, 39, 0, 23 ఇచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ 5 వాల్యూస్ని కలిపి మనకు కావాల్సిన రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో దట్ 728. సో అట్లా జావా హెలో 12, 44 వాట్ వి గెట్ 56. అట్లా ఏ వాల్యూస్ ఇస్తాం, ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్తో మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. అంతేనా, దానికి ఏక సంబంధించిన ఎడిషన్. సో దిస్ ఈజ్ వాట్ ది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఎందుకు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తుంటామంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ జావా ఏదో మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక బ్లింక్ అవుతుంది కదా, ఈ ప్లేస్లో బ్లింక్ అవుతుంది. ఈ బ్లింక్ అవుతుంది దేనికోసం బ్లింక్ అవుతుంది, ఇది మనం ఒక కమాండ్ ఇస్తే ఆ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనం జనరల్గా జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇస్తున్న కమాండ్స్ ఏంటి, జావా సి అనే కమాండ్ ఇస్తున్నాం, జావా అనే కమాండ్ ఇస్తున్నాం. జావా సి ఈజ్ అ కమాండ్ యూజ్డ్ ఫర్ కంపైలింగ్ ఏ జావా ప్రోగ్రామ్. అట్లాగే జావా ఈజ్ అ కమాండ్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఏ జావా ప్రోగ్రామ్, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, అంతే కదా. అట్లాగే దీనికి మనం జావాకి సంబంధించిన కమాండ్స్ ఇవి. అట్లాగే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ చాలా కమాండ్స్ ఉండవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ జావా ప్రోగ్రామ్స్ అనే ఒక ఫోల్డర్లో మనం ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఆ ప్రోగ్రామ్స్ మొత్తం లిస్టింగ్ ఇక్కడే చూడాలి నేను అంటే, మామూలుగా మనం ఏం చేయొచ్చు, ఫోల్డర్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ జావా ప్రోగ్రామ్స్ ఈ డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్కి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని చూసుకోవచ్చు నేను, ఏమేమి ఫైల్స్ ఉన్నాయని. అది చూడాలి, అది ఇక్కడి నుంచి చూడాలనుకున్నాను అనుకోండి, డిఐఆర్ అని కొట్టామనుకోండి, మొత్తం లిస్ట్ చూపిస్తుంది. ఈ ఫోల్డర్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. 279 ఫైల్స్, 2 డైరెక్టరీస్ ఉన్నాయి, మరి దాని లోపల సబ్ డైరెక్టరీస్ ఏదో ఉన్నాయి. అవునా. సో అది చూపిస్తుంది మనకి. సపోజ్ నాకు ఇట్లా కాదు, నాకు స్ట్రింగ్స్ సపోజ్ ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ మాత్రం ఎన్ని నుంచి కావాలి అనుకున్నారనుకో, అప్పుడు ఏం చేస్తారు, డిఐఆర్ ఎస్ స్టార్ అని రాస్తాం అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తుంది, 41 ఫైల్స్ చెప్తుంది. ఇక్కడ చూడండి ఫైల్ నేమ్స్ అన్ని చూపిస్తుంది, అన్ని ఎస్తో స్టార్ట్ అయ్యాయి చూడండి. ఓకేనా. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్, ఇవన్నీ ఎస్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్ని చూపిస్తుంది మనకి. ఓకేనా. సపోజ్ నాకు అట్లాగే డిఐఆర్ స్టార్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, డాట్ తర్వాత ఎక్సెల్ ఎస్ఎక్స్ అంటే ఎక్సెల్ ఫైల్స్. ఈ ఫోల్డర్లో ఎక్సెల్ ఫైల్స్ ఎన్ని చూడాలి అనుకున్నారనుకోండి, ఇప్పుడు చూపిస్తుంది 13 ఫైల్స్ ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ చూడండి, అంటే ఈ వచ్చిన లిస్టింగ్ ఫైల్ నేమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి చూడండి, డాట్ ఎక్సెల్ ఫైల్స్ అని చూపిస్తుంది. సో అందుకోసమే దీన్ని మనం ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు డేట్ అని కొడుతున్నాను, ఇప్పుడు చూపిస్తుంది కరెంట్ డేట్ ఈస్ వెన్స్డే 8/9/2017 సంథింగ్ చెప్తుంది. ఒకవేళ టైం చేంజ్ చేయాలి, సిస్టంలో టైం చేంజ్ చేయాలి, ఇక మన టైం చూపిస్తుంది చూడండి 8/9/2017 టైం, కరెంట్ టైం ఏంటి డేట్ అంటే చూపిస్తుంది. మనకు కావాలంటే కొత్త టైం ఇవ్వచ్చు, ఏమి ఇవ్వకపోతే క్లోజ్ అయిపోతే ఆ టైం అలాగే ఉంటుంది. సో అట్లా మనకి టైం ఎంత, 10:39 AM 10:39 టైం చూపిస్తుంది. కావాలంటే కొత్త టైం ఇవ్వచ్చు, మనం ఏమొద్దు అనుకుంటే చేంజ్ చేయొద్దు అనుకుంటే ఎంటర్ కొట్టేసేయండి, క్లోజ్ అయిపోతుంది. అట్లా ఇవన్నీ కూడా సిస్టమ్ డిఫైన్డ్ కమాండ్స్ కొన్ని. ఇవన్నీ అలాంటి సిస్టమ్ డిఫైన్డ్ కమాండ్స్కి మనం కమాండ్స్ని యాడ్ చేస్తున్నాం. జావా అనే కమాండ్స్ యాడ్ చేసాం. ఈ కమాండ్స్ కూడా వర్క్ అవ్వడం కోసం మనం ఏం చేస్తాం, అక్కడ పాత్ సెట్ చేస్తూ ఉంటాం జావా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. డే టు టైం కోసం సిస్టంలో ఆల్రెడీ పాత్ సెట్ అయిపోయి ఉంటుంది. మనం జావా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు జావాకి సంబంధించిన కమాండ్స్ వర్క్ అవ్వడం కోసం పాత్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకే ఫైన్.
ఈ కమాండ్ని ఇచ్చే లైన్ కాబట్టి దీన్ని కమాండ్ లైన్ అని చెప్తాం. ఓకేనా? కమాండ్ లైన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, డిఐఆర్ అని ఇచ్చినప్పుడు మనకు వర్క్ అయింది. డిఐఆర్ అంటే డైరెక్టరీ లిస్టింగ్. ఓకేనా? డైరెక్టరీ లిస్టింగ్ ఇది అంటే ఈ డైరెక్టరీలో మనం జనరల్గా ఫోల్డర్ అని దేనైతే అంటామో దాన్ని డైరెక్టరీ అని కూడా అంటుంటాం. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఒక్కొక్క వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో సింప్లీ డైరెక్టరీ ఇస్ ఏ జనరల్ కామన్ వర్డ్, బేసిక్ వర్డ్ అనుకుందాం. డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ మొత్తం లిస్ట్ చెయ్యి అంటే ఎంటర్ కొట్టగా మొత్తం ఫైల్స్ చూపిస్తుంది. 279 ఫైల్స్ ఉన్నాయి. అవేంటి ఒకసారి పైకి వెళ్ళి చూస్తే స్క్రాలింగ్ వచ్చేస్తుంది. దీంట్లో నాకు మనం రాసాం డైరెక్టరీలో ఇలా ఉన్నది కాదు, ఇలా ఉన్న ఫైలే కావాలి. సపోజ్ నాకు వి అనే లెటర్తో ఉన్నది కావాలి, డిఆర్ వి స్టార్, వితో స్టార్ట్ అయ్యే ఫైల్స్ మాత్రమే కావాలి. ఎన్ని ఉన్నాయి? 1 ఫైల్ ఇక్కడ వచ్చిన vary.java అనేది. ఓకేనా? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది కమాండ్. డిఐఆర్ ఈజ్ ది కమాండ్. కమాండ్ వర్క్ అవ్వడం కోసం ఏ పర్టికులర్ థింగ్స్ మీద వర్క్ అవ్వాలో ఆ పర్టికులర్ థింగ్ మనం ఇక్కడ చెప్తున్నాం, వి స్టార్ అని. అట్లాగే జావా సి అంటే జావా ఫైల్ని కంపైల్ చెయ్యి, ఇది కమాండ్. ఏ ఫైల్ని కంపైల్ చేయాలి అది మనం పక్కన స్పెసిఫై చేస్తాం. లైక్ వాట్ సమ్ hello.java అని కంపైల్ చెయ్యి అని చెప్తున్నాం. అది కంపైల్ చేసి అయిపోయిందని చెప్తుంది. అలాగే మెసేజ్ అయింది ఇవ్వదలుచు, ఎర్రర్స్ ఏముంటే ఎర్రర్స్ చూపిస్తుంది మనకి. అట్లాగే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా అనే ప్రోగ్రామ్ని జావా అనే కమాండ్ ఇస్తున్నాను. అది ఏ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే హెలో అనే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ప్రోగ్రామ్కి మళ్ళీ ఇంకొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాను. లైక్ వాట్ 34 99 11 26 వాల్యూస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూస్ మీద ఈ 34 99 11 26 అనే వాల్యూస్ మీద హెలో అనేది వర్క్ అవ్వాలి. ఈ హెలో అనే దాని మీద జావా అనేది వర్క్ అవ్వాలి. ఇది ఇక్కడ లేయర్స్ లాగా అనుకోవచ్చు. సో వెన్ యూ ఎగ్జిక్యూట్ వి గెట్ సమ్ రిజల్ట్ ఇయర్. ఈ కమాండ్ లైన్లో మనం మెయిన్కి ఆర్గ్యుమెంట్స్ని మెన్షన్ చేస్తాం కాబట్టి వీటిని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాం. ఈ 34 99 11 26 దీస్ 4 ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ స్పెసిఫైడ్ ఎట్ కమాండ్ లైన్. సో దే ఆర్ కమింగ్ టు మెయిన్ మెథడ్ ఆఫ్ ది కరెస్పాండింగ్ ప్రోగ్రామ్. అందుకే వాటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వేరియబుల్ ఉండాలి. ఆ వేరియబుల్ మీరు ఎట్లా ఎక్స్ అని రాస్తారా, వై రాస్తారా, ఇట్స్ అప్ టు అస్. లేదా ఎక్స్కి ముందు ఇలా కాకుండా ఎలా రాస్తే మీనింగ్ అదే కదా. స్క్వేర్ బ్రాకెట్స్ క్రియేట్ చేసినప్పుడు ముందు రాసిన తర్వాత రాసిన డిఫరెన్స్ ఏం రాదు. సో ఆ డిఫరెన్స్ అయితే మనం ఇంతకుముందు చూస్తున్నాము. బట్ దిస్ ఈజ్ వాట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్.